మీ బిజినెస్ అనేటువంటిది 3 పువ్వులు 6 కాయలు అద్భుతంగా ఉండాలన్నా, మీ రిలేషన్ అనేటువంటిది కమ్యూనికేషన్ ద్వారా చాలా అద్భుతంగా ఉండాలన్నా సరే, మీ మొబైల్ నంబర్‌లో ఉండేటువంటి లాస్ట్ నంబర్ అనేటువంటిది మీ యొక్క కమ్యూనికేషన్ మీద, అలానే మీ యొక్క బిజినెస్ మీద చాలా ఎక్కువ ప్రభావం చూపుతుందండి. సో, ఈ వీడియోలో భాగంగా మనం మొబైల్ నంబర్ ఎండింగ్‌లో 0 నుంచి 9 వరకు ఏ నంబర్ ఉంటే మీకు ఎటువంటి ఫోన్ కాల్స్ వస్తాయి అనేటువంటి దాని గురించి ఈ వీడియోలో నేను మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తానండి. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. సో ఈ వీడియోలో మనం మొబైల్ నెంబర్ ఎండింగ్లో ఉండేటువంటి 10వ నెంబర్, అంటే మన భారతదేశంలో మనకి 10 డిజిట్స్ నెంబర్ కాబట్టి 10th నెంబర్ అండి. లేదా మిగతా దేశాల్లో ఏ నెంబర్ అయితే ఎండింగ్లో ఉండేటువంటి లాస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ అనేటువంటిది మీ మొబైల్ నెంబర్లో 1వ నెంబర్ కనుక అయి ఉంటే మీకు వచ్చేటువంటి వాళ్ళకి చాలా తక్కువ ఫోన్ కాల్స్ అనేటువంటివి వస్తాయండి. అలానే ఆ వచ్చేటువంటి ఫోన్ కాల్స్‌లో కూడా 95% ఫోన్ కాల్స్ అనేటువంటివి మనకి జెంట్స్ ఫోన్ కాల్స్ వస్తాయి. 5% అనేటువంటి లేడీస్ ఫోన్ కాల్స్ వస్తాయండి. ఆ చేసేటువంటి ఫోన్ కాల్స్ చేసేటువంటి వాళ్ళు కూడా చాలా తక్కువ మాట్లాడతారండి. సో, ఎవరైతే బిజినెస్ ఓనర్స్ ఉన్నారో, మాకు ఎక్కువ ఫోన్ కాల్స్ వస్తాయి, మాకు పర్సనల్ నెంబర్ మేము ఫోన్ కాల్స్ కూడా డిస్టర్బ్ అవ్వకూడదు అనుకున్నటువంటి వాళ్ళు ఎండింగ్‌లో లాస్ట్ నెంబర్ 1 ఉండేటట్టు తీసుకోండి. అలానే స్టూడెంట్స్ కూడా, మీ పిల్లలు కనుక స్టూడెంట్స్ అయ్యి ఉంటే, చదువుకుంటున్నట్లయితే ఈ ఫోన్ కాల్స్ ద్వారా వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు అని అనుకుంటే గనక మీరు 1వ నెంబరు ఎండింగ్‌లో వచ్చేటట్లు పిల్లలకి నెంబర్ ఇచ్చారనుకోండి, వాళ్ళకి కూడా ఫోన్ కాల్స్ తక్కువ వస్తాయండి. అలానే వాళ్ళ ఎడ్యుకేషన్ అనేటువంటి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మొబైల్ నెంబర్ ఎండింగ్ నెంబర్ ఎంతైతే ఇంపార్టెంటో మొబైల్ నెంబర్‌లో 7వ నెంబరు, 8వ నెంబరు, 9వ నెంబరు, 10వ నెంబరు, ఈ 4 నెంబర్లు అంత ఇంపార్టెంట్ అండి. దాని ముందున్నటువంటి 6 నెంబర్లతో అసలు అవి ఎలా ఉన్నా సరే ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఉండవు. మీకు సరైనటువంటి మీ బిజినెస్ కానివ్వండి, మీ పర్సనల్‌గా కానివ్వండి, మీ ప్రొఫెషన్‌కి అనుగుణంగా ఒక యాస్ట్రో మొబైల్ నెంబర్ అనేటువంటిది కావాలి అనుకుంటే గనక స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్‌కి కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో, ఇక మీకు మొబైల్ నెంబర్ ఎండింగ్‌లో 2 అనేటువంటి నెంబర్ ఉందనుకోండి. ఈ 2 నెంబర్ అనేటువంటి మొబైల్ నెంబర్‌లో ఎండింగ్‌లో ఉన్న వాళ్ళకి మిమ్మల్ని ఎమోషనల్‌గా డిస్టర్బ్ చేసేటటువంటి వాళ్ళు కాల్ చేస్తుంటారండి. అంటే ఆ కాల్ చేసేటువంటి వాళ్ళు మీతో వాళ్ళకి సంబంధించినటువంటి బాధలని, వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే ఫీలింగ్స్ అనేటివి ఉంటాయో, ఆ ఫీలింగ్స్ అనేటువంటివి ఎక్కువగా షేర్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు కంప్లీట్‌గా మీ మీద డిపెండ్ అయిపోయి మాట్లాడుతూ ఉంటారండి. అలానే గాసిప్స్‌కి సంబంధించినటువంటి కాల్స్, దానికి తోడు లేడీస్‌కి సంబంధించినటువంటి కొంచెం ఎక్కువ కాల్స్ వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుందండి. సో, ఇక మీ మొబైల్ నెంబర్ ఎండింగ్ నెంబర్ అనేటువంటి 3 అయితే గనక మిమ్మల్ని ఎవరైతే సపోర్ట్ చేస్తారో, అలానే మీకు ఎవరైతే జీవితంలో మీ ఎదుగుదలకి ఎవరైతే కోరుకుంటారో అటువంటి వాళ్ళ యొక్క ఫోన్ కాల్స్ అనేటువంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయండి. దాంట్లో కూడా ఆ ఫోన్ చేసేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో, ఆ ఫోన్ చేసేటువంటి వ్యక్తి ఖచ్చితంగా కూడా మీకు ఎంతో కొంత జ్ఞానాన్ని మీకు ఇస్తాడండి. మీరు ఆ నాలెడ్జ్ రిసీవ్ చేసుకుంటారా, చేసుకోరా మీ ఇష్టము. కానీ ఎంతో కొంత నాలెడ్జ్ అనేటువంటిది మీకు ఇస్తాడు. మాక్సిమం నా రీసెర్చ్ ప్రకారం ఎండింగ్ నెంబర్ 3 ఉన్న వాళ్ళకి వీళ్ళకంటే పెద్దవాళ్ళ కాల్స్ ఎక్కువగా వస్తుంటాయండి. అంటే వీళ్ళ బాసులకు సంబంధించినటువంటి వాళ్ళు, అంటే ఎవరైతే వీళ్ళ అభివృద్ధి కోరుకుంటారో అటువంటి బాసెస్ అనమాట. వాళ్ళు, వీళ్ళ బాబాయిలు, పెదనాన్నలు, వీళ్ళ అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతయ్యలు, అత్తగారు, వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళ కాల్స్ అనేటువంటివి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. ఇక ఎండింగ్ నెంబర్ 4 అండి. మొబైల్ నెంబర్ ఎండింగ్ 4 నెంబర్ కనుక ఉంటే అటువంటి వాళ్ళకి సంబంధం లేనటువంటి కాల్స్ వస్తాయండి. అలానే ఫారెన్ కాల్స్ కూడా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మీ ఫీల్డ్‌తో సంబంధం లేకుండా వేరే వేరే విషయాలు, అంటే ఒక్కోసారి మనకు అనిపించిద్దనమాట. వీడెవడ్రా బాబు బుర్ర తక్కువ మాటలు మాట్లాడుతున్నాడు. నా ఫీల్డ్ ఏంటి? నాకు దేనికి ఫోన్ చేయాలి? వీడేంటి దేనికో గురించి ఫోన్ చేసి ఏదేదో మాట్లాడుతున్నాడు అనేటువంటి ఫోన్ కాల్స్ ఏవైతే ఉంటాయో, అటువంటి ఫోన్ కాల్స్ అనేటువంటివి ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుందండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే నెంబర్ 5 అండి. ఈ నెంబర్ 5 అనేటువంటిది బిజినెస్ వాళ్ళకి చాలా బాగుంటుంది. చెప్తున్నాను వినండి. బిజినెస్ అన్నాను కదా అని ప్రతి బిజినెస్‌కి నెంబర్ 5 అనేటువంటిది సూటబుల్ అవ్వదండి. సో, ఏ బిజినెస్‌కి ఏ నెంబర్ అనేటువంటిది ఎండింగ్‌లో పెట్టాలి అనేటువంటిది మీ బిజినెస్ మీద, అలానే మీకు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్‌ని డిపెండ్ చేసుకొని మనకి తెలుస్తుందనమాట. సో, కామన్‌గా నెంబర్ 5 అనేటువంటిది ఉంటే గనక
విపరీతమైనటువంటి ఫోన్ కాల్స్ అనేటువంటివి ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుందండి. ఎక్కువగా ఫోన్ కాల్స్ వస్తుంటాయి. ఎప్పుడు చూసినా సరే ఫోన్‌లో మాట్లాడుతూనే ఉంటారు. వేరే వాళ్ళు ఫోన్‌లు ఎప్పుడు చేసినా సరే ఎంగేజ్ అనేటువంటిది వస్తూనే ఉంటుందండి. సో, ఎవరైతే లోన్‌లీగా ఫీల్ అవుతారో, ఎవరైతే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌తో ఉండి వేరే వాళ్ళతో మాట్లాడటానికి ఇబ్బంది పడుతూ ఉంటారో, అటువంటి వాళ్ళు కనుక ఈ ఎండింగ్‌లో 5 వచ్చేటట్టు నంబర్ గనక తీసుకుంటే, మీ యొక్క కమ్యూనికేషన్ అనేటువంటిది పెరుగుతుందండి. ఒంటరి ఫీలింగ్ కూడా తగ్గుతుంది. ఇంకో విషయం ఏంటంటే, స్టూడెంట్స్ ఎవరికీ కూడా ఎండింగ్‌లో 5 వచ్చేటువంటి నంబర్ ఇవ్వద్దండి. అలా ఇస్తే కనుక ఖచ్చితంగా కూడా డిస్టర్బ్ లైఫ్ అంటే స్టూడెంట్ యొక్క ఎడ్యుకేషన్ అనేటువంటిది డిస్టర్బ్ అయ్యేటటువంటి ఛాన్స్ అనేటువంటిది ఉంటుందండి. ఇక మీ యొక్క మొబైల్ ఎండింగ్ నెంబర్ కనుక 6 కనుక అయ్యుంటే, ఈ 6 కనుక ఉంటేనండి ఖచ్చితంగా ఫోన్ చేసేటువంటి క్లయింట్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళు మీతో బార్గెనింగ్ అంటే బేరసారాలు అనేటువంటివి చేస్తారండి. మంచి ప్రీమియం క్లయింట్స్ నుంచి కాల్స్ వస్తాయి. కానీ బేరసారాలు ఎక్కువగా చేస్తుంటారు. ఇంకోటేంటంటే మిమ్మల్ని అతిగా ఉండవలసిందని ఎక్కువగా పొగడ్తలతో ముంచెత్తి, వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో, ఆ విషయాలనేటువంటి దాన్ని మీ ద్వారా పనులు చేయించుకుంటూ ఉండేటువంటి వాళ్ళు ఎక్కువగా అటువంటి విధమైనటువంటి మాటలనేటువంటివి వస్తూ ఉంటాయండి. ఇక సో, ఎవరైనా సరే అత్తాకోడళ్ళ మధ్య ఫోనుల్లో ఎక్కువ గొడవలు జరుగుతున్నాయి. ఎక్కువగా నెగటివిటీలు మాట్లాడుకుంటుంటే కనుక, అత్తగారి యొక్క ఫోను నంబర్ ఎండింగ్‌లో 6వ నంబరు, కోడలి యొక్క ఫోను నంబర్ ఎండింగ్‌లో 2వ నంబర్ కనుక మీరు పెట్టారంటే, అత్తాకోడళ్ళ మధ్య ఫోను సంభాషణల్లో ఉండేటువంటి ప్రేమ, ఆప్యాయత అనేటువంటిది పెరుగుతుందండి. సో, ఈ రెమెడీ నా దగ్గరకొచ్చినటువంటి క్లయింట్స్‌లో మన దగ్గర ఫ్యామిలీ ప్యాక్‌గా వస్తారండి చాలామంది. వాళ్ళ కొడుకులు గానివ్వండి, భర్తలు గాని చెప్పే దాన్ని బట్టి మనం ఈ రెమెడీ అనేటువంటిది ఇవ్వటం జరిగింది. అద్భుతమైనటువంటి ఫలితాలనేటువంటిది వాళ్ళు పొందారండి. సో, కాబట్టి దీన్ని మీరు గూడా ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. ఇక మొబైల్ నంబర్ ఎండింగ్‌లో 7 అనేటువంటి నంబర్ అండి. నేను మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. మొబైల్ నంబర్ ఎండింగ్‌లో 7 అనేటువంటి నంబర్ కనుక మీ బిజినెస్ నంబర్ కనుక అయ్యుంటే ఇమ్మీడియేట్‌గా సిమ్ అనేటువంటిది విరక్కొట్టి అవతల పడేసేయండి. ఎందుకంటే ఈ నంబర్ అనేటువంటిది ఏ బిజినెస్‌కి పనికిరాదండి. మొబైల్ నంబర్ ఎండింగ్‌లో కనుక 7 నంబర్ కనుక ఉంది అంటే గనక ఆ బిజినెస్‌కి ఫోన్ చేసేటువంటి వాళ్ళు మీకు ఫోన్ చేసి మాట్లాడతారు కానివ్వండి, మీకు బిజినెస్ ఇవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వ్యక్తి అయినా సరే మొబైల్ నంబర్ ఎండింగ్‌లో 7 అనేటువంటి నంబర్ ఉందనుకోండి, వాళ్ళకొచ్చేటువంటి కాల్స్ ఫోన్ చేసి మేము రేపొద్దున ఒక 100 టన్నుల పలానా వస్తువు కొనాలనుకుంటున్నామండి. మీ దగ్గర ఉందా అంటే వీళ్ళేం చేస్తారు ఉందంటే అంటారు. నెక్స్ట్ వీళ్ళేం చేస్తారు ఓకేనండి రేపు పొద్దున్నే నేను అమౌంట్ పే చేస్తానండి. అడ్రెస్ చెప్తాను పంపించండి అంటారు. వీళ్ళేంటి తర్వాత రోజు ఎదురు చూస్తుంటారు కాల్ చేస్తారని చెప్పి. కానీ కాల్ చేయరండి. ఎప్పుడు కాల్ చేస్తారో కూడా వాళ్ళకి తెలీదు. అంటే ఎదుటి వాళ్ళు ఎవరైతే మాటలు చెప్తారో ఆ మాటలు నమ్మకూడదండి. సో, బిజినెస్‌లో ఏంటండి మనకి కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు కావాలి. ఈ 7 నంబర్ ఎండింగ్‌లో బిజినెస్‌లో ఉంటే గనక కస్టమరు లేనిపోని మాటలు చెప్తాడు కానివ్వండి, మీకు డబ్బులేసేటువంటి ఛాన్సెస్ ఉండవనమాట. సో, కాబట్టి మొబైల్ నంబర్ ఎండింగ్‌లో 7 నంబర్ అనేటువంటి బిజినెస్‌కుంటే ఇమ్మీడియేట్‌గా కట్ చేసి అవతల పడేయండి సిమ్. అలానే ఫోన్ చేసేటువంటి వాళ్ళు కూడా ఎక్కువగా ఆధ్యాత్మిక పరమైనటువంటి కాల్స్ అనేటువంటివి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారండి. ఎక్కువ ఫోన్ కాల్స్ ఆధ్యాత్మిక పరంగా మాట్లాడుతూ ఉంటారు. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనం మొబైల్ నంబర్ ఎండింగ్‌లో 8 నంబర్ అండి. మొబైల్ నంబర్ ఎండింగ్‌లో 8 నంబర్ ఉంటే చాలా మంది కూడా భయపడుతూ ఉంటారండి. ఎండింగ్‌లో 8 ఉంది అదని చెప్పి. అలా ఉండదండి. మొబైల్ నంబర్ ఎండింగ్‌లో కనుక 8 నంబర్ ఉంటే గనక ఎవరైతే ఫోన్ చేసేటువంటి క్లయింట్ ఉంటాడో, ఆ క్లయింట్ చాలా స్లోగా మాట్లాడతాడు. కొంత లేజీగా మాట్లాడుతున్నట్టు మనకు అనిపిస్తుంది. కానీ వీళ్ళు ఖచ్చితంగా కూడా మీకు బిజినెస్ ఇస్తారు. మనీ అనేటువంటిది ఇస్తారండి. ఆ ఫోన్ చేసేటువంటి క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో మీతో ఖచ్చితంగా సర్వీస్ తీసుకోవాలి అనేటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువగా కాల్ చేస్తూ ఉంటారండి. అలానే వీళ్ళు ఎవరైతే మనకి సంబంధించినటువంటి ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎక్కువగా కాల్స్ అనేటువంటివి వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. ఇక నెక్స్ట్ నా మొబైల్ నెంబర్ ఎండింగ్‌లో 9 నెంబర్ అండి. 9 నెంబర్ అనేటువంటిది మొబైల్ నెంబర్ ఎండింగ్‌లో కనుక మనకి ఉంటే ఈ మొబైల్ నెంబర్ 9 ఎండింగ్‌లో ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే ఫోన్ చేసేటువంటి వాళ్ళు చాలా హైలీ ఎనర్జిటిక్ పర్సన్స్ కాల్ చేస్తారు. ఫుల్ జోష్‌లో ఉండేటువంటి వాళ్ళు కాల్ చేస్తారు. సో, ఆ కాల్ చేసేటువంటి వాళ్ళు కూడా మీలో జోష్ నింపుతారు. మీలో పాజిటివిటీ నింపుతారు. అలానే వీళ్ళ మాటల్లో ఎక్కువగా
ఏదైతే సమాజ సేవ ఏవైతే ఉంటుందో ఈ సమాజ సేవకు సంబంధించినటువంటి మాటలు అనేటువంటివి ఎక్కువగా వీళ్ళు మాట్లాడుతుంటారండి. అలానే మొబైల్ నెంబర్ ఎండింగ్లో 0 కనుక ఉన్నా సరే బిజినెస్కు పనిచేయదండి. అది కూడా సిమ్ ఇరక్కొట్ట అవతలపోయింది. ఎందుకంటే మొబైల్ నెంబర్ ఎండింగ్లో 0 ఎవరికైతే ఉంటుందో ఆ బిజినెస్ అనేటువంటిది త్రూ మొబైల్ నెంబర్ ద్వారా నడిచేటువంటి బిజినెస్ అయితే ఆ బిజినెస్ అనేటువంటిది ఎందుకు పనికిరాదండి. ఎందుకంటే ఆ బిజినెస్కి ఎవరైతే కాల్స్ చేస్తారో వాళ్ళు సర్వీస్ తీసుకుంటే తీసుకుంటారు, లేదంటే లేరు. అలానే ఒకసారి సర్వీస్ తీసుకున్నటువంటి వ్యక్తి మళ్ళీ కూడా మీ దగ్గర సర్వీస్ తీసుకోవటానికి ఇష్టపడరండి. అలానే మళ్ళీ రెండోసారి కూడా సర్వీస్ తీసుకోవడానికి రారు. మీరు ఎంత అద్భుతమైన సర్వీస్ ఇచ్చినా సరే ఆ 0 ప్రభావం అనేటువంటిది నెగిటివ్‌గానే ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం 10థ్ నెంబర్ అనేటువంటిది బిజినెస్‌కి అనుగుణంగా మనం డిసైడ్ చేయడం జరుగుతుందండి. దానికి ముందనేటువంటి 3 నెంబర్లు ఏవైతే ఉంటాయంటే 7వ నెంబర్, 8వ నెంబర్, 9వ నెంబర్ కూడా ఈ 10వ నెంబర్‌కి రిలేషన్‌లో మీ బిజినెస్‌కి అనుగుణంగా, మీ డేట్ ఆఫ్ బర్త్‌కి అనుగుణంగా నెంబర్స్ అనేటువంటివి మనం పెట్టడం జరుగుతుంది. ఆ విధంగా తీసుకునేటువంటి నెంబర్‌ని మనం యాస్ట్రో మొబైల్ నెంబర్ అంటామండి. అద్భుతంగా పనిచేసేటువంటి మొబైల్ మెథడ్స్‌లో నెంబర్ 1 మెథడ్ అండి ఇది. సో ఎవరికైనా సరే మీకు కనుక నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే కింద కామెంట్‌లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. అలానే యాస్ట్రో మొబైల్ నెంబర్ అనేటువంటిది అతి తక్కువ ప్రైస్‌లో మీరు కావాలనుకుంటే గనక స్క్రీన్ మీద కనిపించేటువంటి మన నెంబర్‌కి కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.